వాస్తవంగా ఇక్కడ జిఎస్టీ పెట్టారు, చప్పట్లు కొడితే జిఎస్టీ వస్తుంది, అందుకే ఎవరు కొడతలేరు నాకు తెలుసు. సో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాం. ఒక అద్భుతమైన ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఏఎన్ఎన్ అంటే మహా అవార్డ్స్ ఇస్తున్నారంటే హెల్త్ పరంగా, అదే మాదిరిగా బిజినెస్ పరంగా ఇస్తున్నారంటే, ఒకటి ఆరోగ్యం చూసుకున్నారు శ్రీనివాసరెడ్డి గారు, మరి వ్యాపారం చూసుకుంటున్నారు కంది రామచంద్రారెడ్డి గారు. వీరిద్దరూ కూడా మీ అందరికి అవార్డ్స్ ఇస్తున్నారంటే ఈ సమాజంలో ఎంతో మంది కనిపించని హీరోలు ఉన్నారు. వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అవార్డ్స్ ఇవ్వటమే లక్ష్యంగా ఏఎన్ఎన్ తీసుకుందని మీకు మనవి చేస్తూ, ఈ కార్యక్రమంలో మరి పూర్వ గవర్నర్ దత్తాత్రేయ గారిని చూస్తుంటే ఆనందం వేస్తుంది. ఒక్కసారి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి. మా మామగారు ఎన్టీఆర్ది పుణ్యభూమి, దత్తన్నది సికింద్రాబాద్ భూమి. నమస్కారం. సరదాగా మాట్లాడు సార్, ఏదైనా ఉండేది యుద్ధం వాతావరణం మళ్ళీ ఈడికొచ్చిన మిసైల్స్ అని ఫీలింగ్, ఒక్కొక్కసారి భయపడాల్సి వస్తుంది. ఓకే, అలాగే మీ అందరికీ తెలుసు సార్, మామూలుగా మన మోడీ గారు సరదాగా వారు అభినందిస్తే ఎలా ఉంటుంది అనేది తీసుకుంటే, मेरे प्यारे देशवासियों, आज हमारा दोस्त और नायक दत्तात्रेय जी और कंदी श्रीनिवास रेड्डी जी, कंदी रामचंद्रा रेड्डी जी, आपको अवार्डीज मेरा तरफ से सबका नमस्कार दे दिया. एक बार जोरदार से तालियां दे दिए एएनएन को. अच्छा, खामोश बैठते क्या आता है? మోడీ గారు మాట్లాడితే ఇలా ఉంటుంది. అదే మోడీ గారు ఒక ఆడపిల్లల గురించి తెలుగులో చెప్తారు. మనము చేయాలి, మనమే చేయాలి. బేటీ పడావ్, బేటీ బచావ్. ఇక్కడకు విచేసిన అవార్డు అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒకసారి మీరందరూ వారికి చప్పట్లు ఇవ్వాలని కోరుతూ, జై శ్రీరామ్. మోడీ గారు మాట్లాడితే దత్తన్న కరెక్ట్ వచ్చిందా? దత్తన్న వాయిస్ చేస్తున్నాడు. బాగాలేదండి, ఎవరు కాముకున్నారా నవ్వుతున్నారా నాకేం అర్థం కావట్లా. ఊరికే నేను అడగను సార్ చప్పట్లు, ఎందుకంటే 2-3 సార్లు అడిగితే అయిపోద్ది. లేదు, మా ఆవిడ చెప్తుంది వచ్చేటప్పుడు నువ్వేం అడుక్కోకని చెప్తుంది. ఎందుకంటే షూట్ వేసేటప్పుడు, ఎందుకంటే అడుక్కునే అలవాటు ఏంటంటే చప్పట్లు మాత్రమే అడుక్కుంటాం కళాకారుడికి, ఎందుకంటే అవి మీరు వింటున్నారా లేదా అనడానికి. ఇవాళ చాలా సమాజం ఎటువైపు మారిపోయిందంటే సోషల్ మీడియాలో పిచ్చి వాళ్ళు రాజ్యమేలుతున్నారు. 40 సంవత్సరాల నుంచి మిమిక్రీ చేస్తున్న నేను మీకు తెలియలేదంటే, నిన్నగాక మొన్న బూతులు మాట్లాడినోడు ఆ మిలియన్స్ వ్యూస్తో వాడు బాగా సంపాదిస్తున్నాడు. మీకు తెలుసు సార్, పిచ్చి వాళ్ళు డాక్టర్స్ దగ్గర కూడా వస్తున్నారేమో నాకు తెలియదు. మొన్న ఈ మధ్య నోటితో మ్యూజిక్ కొడితే వాళ్ళ ఆవిడ పాట పాడుతుంది. నాకు భయం వేస్తుంది వాడిని చూస్తే, ఎక్కడ లాలాజలం ఇంకిపోయి వాడు ఎండకు డీహైడ్రేట్ అవుతాడేమోనని. వాస్తవంగా అలాంటి వ్యక్తులు వచ్చారు. సరే, వాస్తవంగా ఇంకోటి ఏంటంటే, నేను ఒకసారి మిమిక్రీ చేసి ఒక దగ్గర దిగి నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఒక 4 పిల్లాళ్ళు సెల్ ఫోన్ తీసుకొని నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి నేను నిలబడ్డా, నేను వాళ్ళు నాతో ఫోటో దిగుతారని మిమిక్రీ చేసిన తర్వాత. కానీ అందులో ఒకడు నాకు సెల్ ఫోన్ ఇచ్చి మా 4 ఫోటో దిగన్నాడు. అప్పటి నుంచి నేను సెలబ్రిటీ అని ఎక్కడ చెప్పుకోవట్లే. ఎందుకంటే వాస్తవంగా పాటలు కూడా ఎలా మారాయి సార్ అంటే, పాత రోజుల్లో సార్ మనకి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఓ మాట అంటారు పుష్ప విలాపంలో, మీకు తెలుసు, నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోనే పూలన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి ఈ పుష్ప విలాపము. ఇది ఘంటసాల గారు మాట్లాడితే, ఆయన పాట పాడితే, ఒక నాగేశ్వరరావు గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? నాగేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. ప్రేమించారు, ఈ కోసమే వచ్చారు, కాదన్నావు, చీకొట్టావు, ఇంకా నన్నెందుకు మోసం చేస్తున్నావు? రాధా,
ఇది నాగేశ్వరరావు గారి సినిమాలో డైలాగ్. దీనికి ఘంటసాల గారు మిమిక్రీ ఆర్టిస్ట్. ఆయన పాట పాడితే సరి 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 చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ దాని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది సరి 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 సరి. నాగేశ్వరరావు గారికి పాడినట్టే, ఆయన మిమిక్రీ ఆర్టిస్టే కాబట్టి. రామారావు గారికి పాడినట్టే ఉంటుంది. ఈ పాటని ఈ మధ్యకాలంలో ఒక మంచి అద్భుతమైన పాట పని చేయాలమ్మా, అంతేనా? అర్థమవుతుంది మీరు అలా వస్తుంటే, చాలా దిగుతాం. సో అలాగే చిన్న 2 జోక్స్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మళ్ళీ కార్యక్రమం కూడా మొదలు పెట్టాలి కాబట్టి. సో అలాగే ఈ మిమిక్రీలో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు డీజేలు వచ్చాయి. చిన్న ఎక్కడైనా ఈ జోక్ చెప్తుంటాను. ఈ డీజేలు ఎలా వచ్చాయంటే, చావుకు డీజే, పెళ్ళికి డీజే, ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా డీజే. కానీ ఒకసారి ఒక శవాన్ని, ఆ రోజుల్లో జీవన తరంగాలు సినిమాలో శవాన్ని తీసుకుపోతుంటే కృష్ణంరాజు గారు మధ్యలో కలుస్తారు. కలవగానే ఆ పాట ఒకటి వస్తుంటుంది, ఏదంటే ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. ఈ మ్యూజిక్కి శవం హాయిగా పడుకొని వెళ్ళిపోయేది. ఇప్పుడు ఇది డీజే మార్చారు. డీజే మార్చడం వల్ల ఎలా మారింది అనేది, ఏం జరిగింది అనేది సరదాగా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో 1 2 3 ఒక 1/2 కిలోమీటర్ ఇదే పాట. ఇలాగే వెళ్తుంటే శవం మూలిగింది. కూలికి ఎవడు పట్టించుకుంటాడు? 90 180 వేసి ఈ జీవన తరంగాలలో దేవుని చదరంగంలో శవం లేచి ఆపడ్రో అంటుంది. ఎవ్వడు వినలే. శవం లేచి తట్టుకోలేక దూకి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ డీజే మోజులు మోసే 4 శ్మశానానికి వెళ్ళిపోయారు. అర్థమైందా మీకు? డీజేల దగ్గర ఎవరు కూర్చోకండి. ఒక ఆయనకి ఎడం వైపున స్టంట్ వేస్తే కుడివైపుకి వచ్చింది ఆ మ్యూజిక్. వినలేక ఈ డాక్టర్స్ కూడా చెప్తుంటారు. అంటే పాటలు కూడా ఎలా మారిపోయాయి అనేది మీకు ఈ విధంగా చెప్పొచ్చు. ఓసారి మా హనుమంత్ అన్న సరదాగా అపోలో ఆసుపత్రికి వెళ్ళాడు. అపోలో ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్ని చూశాడు. చూసి వస్తుంటే ఒక చైనా వాడు అక్కడ ఐసీయూలో చావు బతుకుల్లో ఉన్నాడు. హనుమంత్ అన్న ఇట్లా వెళ్తూ అరే ఈడవాడు చైనా వాడు ఉన్నాడు కాదురా బాబు, ఏమైనా సరే ఏం కాలే పలకరిద్దామని పోయి ఇట్లా నిలబడి చూస్తున్నాడు. ఆ చైనా వాడు అన్నం చూసి ఏమ్రా బాబు ఏమన్నాడు రా వీడు, నాయన ఏమో నన్ను ఏదో పొగిడిండా తిట్టిండారు, ఏమో ఇస్తానన్నాడు వీడు అని చెప్పేసి ఎవ్వరికి చెప్పకుండా మళ్ళా ఇట్లా ఒక అడిగేసి మళ్ళా పోయేసిండు. మళ్ళా వాడు షియాంగో షియాంగో షియా అన్నాడు. అరే నాయన ఆగురా బాబు అన్నాడు. వాడి దెబ్బకు అన్న ఇట్లా కాలేసిండు, ఏదో చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికి పాపం అన్న అరే నాకేదో చెప్పిండు వీడు అని చెప్పేసి చైనా వెళ్ళిపోయాడు. చైనా వెళ్ళిపోయి నాలాంటి ఫ్రెండ్ ఉంటే అడిగిండు, అరే అరే బాబు రమేష్ ఏమరా నేను చైనా వచ్చినా ఇట్లా నా చైనా వాడు ఇట్లా అన్నాడు అంటే ఏమన్నాడు అన్నా అని అడుగుతాడు. అరే ఏమనలేదురా షియాంగో షియాంగో షింగు అన్నాడు, చచ్చిపోయాడు. వాడు ఏమన్నాడు రా నాకు అర్థం కాలేదురా బాబు, ఏమో పానం పోయింది కాదురా అంతసేపు బతుకున్నాడు అంటే అన్న మర్యాదకి ఇక్కడ నుంచి నువ్వు ఇండియా వెళ్ళిపోనా అన్నాడు. ఎందుకురా బాబు అని అంటే నువ్వేం లేదన్నా చైనా వాడు ఏమన్నాడు ఎరికేనా, ఏమన్నాడు రా బాబు నువ్వు ఆయన ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు పెట్టినావన్నా, వాడిని కాలు తీయన్నా దండం పెడతాను నేను బతుకుతానే అంటే నువ్వు గట్టిగా దొక్కినావు, వాడు చచ్చిపోయాడు. నాకు ఇది కథ అంటే వాస్తవంగా చప్పట్లు కొట్టొచ్చు హాస్యంగా ఉంటే. పొలిటికల్గా ఎలా ఉంటుందంటే అందరూ వాళ్ళు చెప్పే హాస్యపరమైనటువంటి మనకు ఆ చక్కగా నవ్వు వస్తుందని మీకు మనవి చేస్తూ, ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు కూడా మాట్లాడితే ఎలా ఉంటుందంటే ఆడోడు మోపైనాడు మాకు తెలియదా, మేము చెయ్యమా, మేము కూడా అధికారంలోకి వస్తే శ్రీనివాసరెడ్డి ఇంతకంటే ఘనంగా చేస్తాం సిఎన్ఎన్ అని. ఈసారి శ్రీనివాసరెడ్డి చప్పట్లు కొట్టండి, ఆయన మంచి పిల్లగాడు, మొన్న గెలిచేటోడే కానీ ఈసారి మేము గెలిపిస్తాం. జై తెలంగాణ. సో మీ అందరికీ సరదాగా ఇంతసేపు మిమిక్రీ విని ఆనందించినందుకు నమస్కారం తెలియజేస్తూ, నా పేరు మిమిక్రీ రమేష్. మీరు యూట్యూబ్లో కొట్టవచ్చు, ఎక్కడ కొట్టినా పర్లేదు. కాకపోతే చాలామంది మేము ఎంత మంచిగా చేసినా కూడా చెప్పే కదా ట్రోలర్స్ అనేవాడు ఒక 4 సార్లు తిట్టుకుంటూ చేశాడు. వాడు ఒకసారి రోసే గారి ఎన్టీ రామారావు గారి డైలాగ్ చేసి యూట్యూబ్లో పెడితే అరే అద్భుతంగా చేసినవారు ఆ రోసే డైలాగ్ బేవకూబ్ అని పెట్టండి కింద. వాడు బేవకూబ్ అనకపోయినా బాగుండేది, వాడిని ఏం అనలేం. ఈ ట్రోలర్స్ని ఆపలేం,
వాళ్ళు కూడా వాళ్ళ వల్ల కూడా పైకి వస్తుంది అనుకుంటే అది కాదు. సోషల్ మీడియాని నియంత్రించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని మీకు మనవి చేస్తూ మనము చేయ